తెలుగు సరిగా మాట్లాడడానికి నాకు రాయడానికి చదవడానికి తెలియదు, అందుకే క్షమించండి. థ్యాంక్ ద పాస్టర్స్ అండ్ ద ఎల్డర్స్ ఆఫ్ దిస్ చర్చ్ for organizing such a Bible study for a month long and then inviting so many servants of God. ఈ విధంగా మరి అనేక రీతిలో వాక్యాన్ని బోధించడానికి వాక్య పఠనాన్ని చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. And also counting me as one of them. నేను వారితో కలిసి బోధించడాన్ని ఎంతో గొప్ప ఆధిక్యతగా భావిస్తా ఉన్నాను. So this is a Bible study. ఇది ఒక బైబిల్ స్టడీ. So and I have been asked to give on the topic of challenges faced in mission field. మిషన్ పరిచర్యలో ఉన్న సవాళ్ళ గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను. And already this church is a missionary church. ఈ యొక్క సంఘము మరి ఒక మిషనరీ సంఘంగా ఉన్నదని నేను భావిస్తున్నాను. You've been sending missionaries and supporting missionaries. ఈ సంఘం నుండి కొంతమంది మిషనరీస్ ని ప్రోత్సహిస్తున్నారని నేను గ్రహించాను. So already you must have heard a lot of challenges right from the missionaries from the mission field. ఇప్పటికే మీరు మిషనరీస్ గురించి వారి యొక్క మిషన్ స్థలాల నుంచి కూడా మీరు కొన్ని విషయాన్ని తెలుసుకొని ఉంటారని నేను గ్రహించాను. So I may not be sharing something very new to you. నేను మీకు ఏదో కొత్తదే నూతనమైన విషయాన్ని నేను ఇప్పుడేం బోధించట్లేదు కానీ So time to time when we hear again and again, then we get challenged and our challenges become fresh and green in our mind. మన జీవితంలో ఇలాంటి సవాళ్ళ చేత మనం కదిలించబడినప్పుడు మన హృదయాలు పరిపక్వతను ఉంటాయి. I'm sure that all of you have got the Bibles. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని Some of you have notes also. మీరు కొంతమంది నోట్స్ కూడా తెచ్చుకున్నారు. It's good to have notes so that you'll be able to write and keep it as a record, so it will be useful for praying and also to share with others. మీరు నోట్స్ లో రాసుకుంటున్నట్లయితే మీరు గ్రహిస్తున్న విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. Actually the challenge starts from the very life of Jesus Christ. మిషనరీ పరిచర్యలో సవాళ్ళు అన్నవి అసలు యేసుక్రీస్తు యొక్క జీవితం నుండే మనం చూడగలం. And he is the one who challenged his disciples for the missions. యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యుల్ని మిషనరీ పరిచర్య గురించి ఆయన సవాల్ చేశారు. Matthew's Gospel chapter 9 మత్తయి సువార్త 9వ అధ్యాయము verse 37. 37వ వచనాన్ని మనం చూసినట్లయితే Jesus saw the great multitude. అక్కడ యేసుక్రీస్తు వారు జనసమూహంను చూసి The Bible says he was moved with compassion. ఆయన వారిని చూసి కనికరంతో నిండినట్లు మనకి వాక్యంలో చూస్తాం. And then he speaks like this. ఆయన వారితో ఈ విధంగా చూస్తా ఉన్నారు. 37th verse. 37వ వచనంలో The harvest truly is plenteous, but the laborers are few. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. That is the concern of our Lord Jesus Christ. ఇది యేసుక్రీస్తు వారి యొక్క ఆశ హృదయమై ఉన్నది. That is the concern of Jesus Christ when he saw the multitudes. యేసు ప్రభు వారు అక్కడ జనసమూహంలను చూసినప్పుడు ఆయన ఈ విధంగా స్పందించారు. What was his concern? ఆయన దేని గురించి స్పందిస్తా ఉన్నారు? Harvest is plenty, కోత విస్తారంగా ఉంది, but the laborers are few. కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. What does it mean? ఏమి దాని యొక్క భావం ఏంటి? Great work is to be done. చాలా పని అయితే పని యొక్క బాధ్యత భారం అయితే చాలా ఎక్కువ ఉన్నది. But those who are going to work, they are only a few people compared to the great task. కానీ ఆ యొక్క గొప్ప బాధ్యతను నిర్వహించడానికి చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. Suppose we have this dais. మనకి ప్రస్తుతానికి ఇక్కడ ఈ యొక్క It is so heavy. ఇక్కడ బలిపీఠం ఉంది, చాలా బరువుగా ఉంది. So if pastor asked me to carry ఈ బలిపీఠాన్ని put it on the other side, నన్ను ఎత్తి పక్కన పెట్టమని పాస్టర్ గారు అడిగినట్లయితే can I do it alone? నా ఒక్కడి చేత అది చేత కాదు. And if two join, నాకు ఇద్దరు సహకరించినట్లయితే then it will be little easier. అది నాకు కొంచెం సులభవంతం అవుతుంది. And if more people join, ఇప్పుడు ఒకవేళ కానీ ఇంకా ఎక్కువ మంది కానీ నాతో సహకరిస్తే still it will be easier. అది చాలా సులువు అవుతుంది. So Jesus had that great concern. యేసుక్రీస్తు వారికి ఈ యొక్క భారం చాలా ఎక్కువ ఉన్నది. It is such a heavy work. అది చాలా ఎక్కువ పని. But he has prepared only 12 disciples. కానీ కేవలం 12 మంది మాత్రాన్నే అంత గొప్ప పని కొరకు ఆయన నియమించుకున్నాడు. When we look at the great work in our country
మన దేశంలో ఉన్న గొప్ప పరిచర్య పని భారాన్ని మనం చూసినట్లయితే, and we see the great need in the world, ఈ యొక్క లోకంలో ఉన్న గొప్ప పరిచర్య భారాన్ని మనం చూసినట్లయితే, who are we who are going as a missionaries? మనం ఎవరు అసలు దేవుని యొక్క పరిచర్యకి మనం వెళ్ళడానికి? All over India there are only about 30,000 missionaries who are active. భారతదేశం అంతట్లో ఇన్ని కోట్ల జనాభాలో కేవలం 30,000 మంది మాత్రమే దేవుని పరిచర్యలో వాడబడుతున్న వారు ఉన్నారు. It is nothing for the great task that is before us. మన ముందు ఉంచబడిన ఆ యొక్క గొప్ప బాధ్యతతో ఇది పోలిస్తే చాలా చిన్న పరిచర్య. So the church has got a great responsibilities. సంఘానికి చాలా గొప్ప బాధ్యత మన మీద మోపబడింది. Mission is the extended arm of the church. సంఘం యొక్క చాచబడిన హస్తం మిషన్ పరిచర్య. Yeah, that's why Jesus Christ said, అందుకే యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, when there is a few laborers, that means they have to work hard. కొంతమందే ఉన్నప్పుడు వారు కష్టపడి పనిచేయాలి. So missionary work is a hard work. మిషనరీ పరిచర్య అన్నది చాలా బాధ్యత భారంతో కూడిన పరిచర్య. Actually, I was a missionary in Orissa. నేను ఒరిస్సా రాష్ట్రంలో మిషనరీ కింద వెళ్ళాను. For more than 30 years. 30 సంవత్సరాలు పైబడి నేను మిషనరీ కింద ఒరిస్సా రాష్ట్రంలో పనిచేశాను. When I am sharing the word of God, I will be sharing a few things here and there from Orissa. నేను వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ నాకు కలిగిన అనుభవాల నుండి నా యొక్క పరిచర్య అనుభవం నుంచి కొన్ని విషయాన్ని మీతో పంచుకుంటాను. And once we were in a place called Berhampur. బెరంపూర్ అన్న గ్రామంలో మేము కొంతకాలం పనిచేసాం. It's a sea coast. అది సముద్ర కోస్తా ప్రాంతం. When I walk on the seashore, నేను ఆ యొక్క సముద్ర తీరంలో ప్రయాణం చేస్తా ఉన్న సమయంలో I used to see some people throwing the angle to catch the fish from the shore. ఆ బెరంపూర్ ప్రాంతంలో కొంతమంది జాలరి వాళ్ళు చేపలు పట్టడం నేను గమనించాను. And after half an hour of waiting, they will just try to hook one fish. ఆ గ్యాలం వేసినప్పుడు ఇంచుమించు ఒక అరగంట సమయం వ్యవధిలో ఒక చేప దానికి గుచ్చుకుంటది. So the whole day will be sitting and catching fish. రోజంతా వాళ్ళు అలా గ్యాలం పట్టుకొని అలా చేపలు పట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. They will be catching only a few fish. కేవలం వాళ్ళు కొద్ది చేపలు మాత్రమే పట్టగలరు. But along the coast of ఒరిస్సా ఆ తీర ప్రాంతాల్లో చూస్తే there is another community. అక్కడ మరొక తెగ మనుషులు ఉన్నారు. Here and there are villages. అక్కడక్కడ కొన్ని గ్రామాలు ఉంటాయి. They are the people who go deep into the sea. వారిలో కొంతమంది సముద్రం లోపలికి వెళ్తారు. And they take the boat. వారు ఆ నావ మీద వెళ్ళి face the rages waves of the sea. ఆ నావ మీద ఉన్న అనేకమైన అలలు ఒత్తిడి అంతటిని తట్టుకొని go into the sea interior. సముద్రం లోపల భాగానికి వెళ్తారు. There they fish and bring it. అక్కడ వారు చేపలు పట్టుకొని వారు తిరిగి వస్తారు. And they get plenty of fish. అప్పుడు వాళ్ళు చాలా చేపలు పడతాయి. Usually those who hook fish from the shore, they are Oriya people. ఒరియా జాతి మనుషులు ఆ ఒడ్డున నించుని చేపలు అలా గేలంతో పట్టేవారు. They are very fearful. వారు చాలా భయపడుతూ ఉంటారు. They don't go into the sea. వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళరు. But you know who are the people who are living in the coastal areas who go into the deep sea? సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టేవారు ఉంటారు చూడండి. They are all people from Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేవారు వీరంతా. So you must be knowing about it. మీకు తెలుసు కదా మన చేపలు పట్టుకునే వారి పరిస్థితి. They are bold and brave people. చాలా ధైర్య సాహసాలతో వారు వెళ్తూ ఉంటారు. They bold through the storm. చాలా భయంకరమైన తుఫాన్లు వస్తున్నా సరే వారు భయపడకుండా they bold through the waves of the sea. సముద్రం యొక్క తరంగాలన్నిటిని వారు చెదరలేదు. Deep into the sea సముద్రం and get large number of fish. సముద్రం లోతుల్లోకి వెళ్ళి వారు గొప్ప చేపలని పడతా ఉంటారు. So we are Andhra people. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు. So we have to fish into the deep sea. మనం కూడా లోతైన సముద్రాల్లో మనుషుల్ని పట్టే జాలాలుగా మనం ఉండాలి. Hallelujah. Hallelujah. Yes, we need to go deep into the sea. కాబట్టి మనం కూడా లోతైన సముద్రాలను మనం ఆసక్తి కలిగి ఉండాలి. What is the deep sea? లోతైన సముద్రం అంటే ఏంటి? Jesus said, యేసు ప్రభు ఏం చెప్పారు? go into all the world. మీరు సర్వలోకమునకు వెళ్ళుడి. That is the vision for every member of the church. దేవుని సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి కూడా అది ఒక గొప్ప దర్శనంగా ఉన్నది. The founder of IEM పరిచర్య యొక్క వ్యవస్థాపకుడు. Who is that? ఎవరో తెలుసా మీకు? IEM ఫౌండర్ ఎవరో తెలుసా మీకు? William.
Yeah, very good. Theodore Williams. He says every Christian must be a world Christian. World Christian. థియోడర్ విలియమ్స్ గారు అన్న మాట ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా సార్వత్రిక సంఘానికి చెందినవాడే ఉన్నాడు. He must have the vision of the world need. ప్రపంచ క్రైస్తవుడు లేదా ఆ ప్రపంచ క్రైస్తవుడికి ప్రపంచం గూర్చిన దర్శనం కలిగి ఉండాలి. Yes, he must see the world. ప్రపంచాన్ని ఆయన చూడాలి, గమనించాలి. He must see the world in prayer. ప్రార్థనలో ప్రపంచాన్ని గూర్చిన దర్శనం కలిగి ఉండాలి. How many houses we have a world map in our house? మీ ఇంట్లో ఎంతమందికి ప్రపంచపటం ఉంది? ప్రపంచపటం మా ఇంట్లో ఉందండి అన్నవాళ్ళు Displayed in a very, very good. One or two are there. Praise the Lord. అక్కడ ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సంతోషం. Yes, really great. చాలా సంతోషం. Yes, we must have a worldwide vision to pray for each country. ప్రపంచ మ్యాప్లు మనం చూసి ప్రపంచ దర్శనాన్ని మనం పొందుకోవాలి. ప్రతి దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. E.M. Bound says that we may not go on our feet to the whole world, but we can go on our knees. E.M. బౌన్స్ అన్న ఆయన చాలా చక్కగా చెప్పాడు, మనం ప్రపంచాన్ని మన కాళ్ళతో మనం ప్రయాణం చేయలేం, కానీ మన మోకాళ్ళ మీద ప్రపంచ దర్శనం పొందగలం. Hallelujah. హల్లెలూయా. Yes, it's a hard work to go. ప్రయాణం చేయడం లేకపోతే అక్కడికి వెళ్ళడం అన్నది చాలా భారపూరితమైన పరిచర్య. It's a hard work to be on our knees. చాలా కష్టం అది, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం. So missionary work is a hard work. మిషనరీ పరిచర్య అన్నది చాలా కష్టతరమైన పరిచర్య. It is a hardship. అది చాలా కష్టమైంది. Missionary is the one who is sent forth. మిషనరీ అన్నవారు ప్రకటించడానికి పంపబడినవారు. Yes, mission means work. మిషన్ అంటే పని. Yes, missionary is the one who is sent for a definite work. మిషనరీ లేకపోతే అన్న వ్యక్తి ఎవరంటే ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం పంపబడినవారు. So he is called out to be sent out. మిషనరీ ఎవరంటే బయటికి పిలువబడినవారు, బయటికి పంపబడినవారు. Called out of his own place. తన సొంత గ్రామం లేదా తన సొంత సొంత జీవితం నుంచి బయటికి పిలువబడి And sent out to a new place. ఒక నూతనమైన ప్రదేశానికి పంపబడినవారు. So we see one character from the Old Testament. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన నుండి మనం ఈ యొక్క ఒక వ్యక్తిని మనం చూద్దాం. Yes, he was an Old Testament missionary. ఆయన పాత నిబంధనలో ఆయన పంపబడిన ఒక మిషనరీ. Can anyone guess? ఎవరైనా చెప్పగలరా ఆయన ఎవరు? Oh, it's already on the display, is it? Okay. ఎవరండి ఆయన? Jonah, okay. The typical missionary. మొట్టమొదటి మిషనరీ ఎవరో చెప్పగలరా? Yeah, very good. Who is the brother? Yeah. It's Abraham. అది అబ్రహాము. He was the first missionary. అబ్రహాము మొట్టమొదటి మిషనరీ అయి ఉన్నాడు. And he is the father of missionaries, we can say. ఆయన మిషనరీలకి ఆయన తండ్రి అయి ఉన్నాడని మనం చెప్పొచ్చు. In India, who is the father of missionaries? భారతదేశంలో మొట్టమొదటి మిషనరీ ఎవరో మీరు చెప్పగలరా? Father of the తండ్రి. తండ్రి మిషనరీ పరిచర్యకు పితామహుడు. Thomas. Okay, in the otherwise generally in the mission in the mission modern census we call one person as the father of missionaries after Thomas, of course. తోమా తర్వాత నూతన దినాల్లో ఒక ఆయన్ని చాలా ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మిషన్ పరిచర్యకి పితామహుడు. For India. భారతదేశానికి ఆయన మిషన్ పరిచర్యకి పితామహుడు అని మనం అనుకుంటా ఉంటాం. Very good. Praise the Lord. So you all know so much things about missions. మీకు చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాను నేను మిషన్స్ గురించి. So that's why I'm telling that I'll be sharing somewhat what you know already. మీకు తెలిసిన విషయాలనే నేను కొన్ని చెప్తున్నాను అని నేను గ్రహిస్తున్నాను. Okay, so now in the Bible we see another father of missionaries, that is Abraham. బైబిల్ గ్రంథంలో ఉన్న పితామహుడు, మిషన్స్ పితామహుడు మనం ఒక ఆయన్ని చూస్తాం. ఆయన పేరు అబ్రహాము. He is also called the father of faith. ఆయన పేరు అబ్రహాము. ఆయన విశ్వాసులకు తండ్రి అని ఆయన బిరుదు. Why? ఎందుకు ఆయనకు అలాంటి పేరు వచ్చింది? Because God said to him, దేవుడు ఆయనతో చెప్పాడు in the Genesis chapter 12, ఆదికాండము 12వ అధ్యాయంలో verse 1, మొదటి వచనంలో, he called Abraham
ఆ దేవుడు అబ్రహాముతో పిలిచి ఈ విధంగా చెప్తున్నాడు. Shall we read that portion? ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళుము. So get out of your country, నీ యొక్క దేశం నుండి నువ్వు బయలుదేరు, your family, నీ బంధువుల నుండి, your father's నీ house, తండ్రి ఇంటి నుండి, and go to your land where I will show you. నేను నీకు చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరాలి. So fourth verse, he says Abraham departed. 4వ వచనంలో మనకు కనిపిస్తుంది అబ్రహాము వెళ్ళెను. He did not have any question. అబ్రహాము ఏ ప్రశ్న వేయలేదు. He said, I will go to your land where I will show. నేను చూపించబోయే దేశాన్ని నువ్వు వెళ్ళాలన్నాడు దేవుడు. And he started off. వెంటనే బయలుదేరడం మొదలుపెట్టాడు. So that is faith. అది విశ్వాసం. So that is what we call him father of faith. అందుకే ఆయన విశ్వాసమునకు తండ్రి అని పిలుస్తాం. So where to go? He didn't know. ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. So that is a challenge. అది నిజంగా సవాలై ఉన్నది. What is a missionary challenge? మిషనరీ ఛాలెంజ్ అంటే ఏంటి? It is nothing but going to a place where you do not know. నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే విశ్వాసంతో దేవుడు పంపించబోయే స్థలానికి వెళ్ళడమే. So a missionary goes by faith. మిషనరీ అనగా విశ్వాసంతో బయటికి కదిలే వ్యక్తి. Faith, not faith on the organization of the church. విశ్వాసం అంటే ఒక సంస్థ మీదో లేకపోతే ఒక సంఘం మీదో ఆధారపడడం కాదు. Faith on the Lord. దేవుని మీద ఆధారపడడం. Hallelujah. హల్లెలూయా. So that is the challenge that missionary first gets. మొట్టమొదటి మిషనరీ ఆయన తీసుకున్న సవాల్ అది. So today we will I thought I will have a character study on Abraham. అబ్రహాము జీవితం నుండి కొన్ని సవాల్ని మనం పరీక్షిద్దాం. What are the challenges that Abraham faced as he went to a land unknown? అబ్రహాము తన జీవితంలో తన తెలియని దేశానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టినప్పుడు తన ఎదుర్కొన్న సవాళ్ళు. We will go in the Bible sequence, chapter by chapter. బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయం తర్వాత మరొక అధ్యాయాన్ని మనం పరీక్షిద్దాం. So first of all, మొట్టమొదట as he went, అబ్రహాము వెళ్ళిన తర్వాత he left ఊరు అన్న ప్రదేశాన్ని విడిచిపెట్టాడు. He went to Canaan, the place called Canaan. కానాను అన్న ప్రదేశంలోకి అడుగు పెట్టాడు. And when he came there, కానాను అన్న ప్రదేశానికి అడుగు పెట్టిన తర్వాత what happened? అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 10th verse, Genesis 12:10. 12వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలిస్తే, Now there was a famine in the land. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. When he went to the promised land, ఎప్పుడైతే దేవుడు చూపించిన స్థలానికి వెళ్ళాడో immediately he confronted the famine. అక్కడ ఒక భయంకరమైన కరువుని అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. He went with his wife, అతడు తన యొక్క భార్యతో వెళ్ళాడు. lot of servants, చాలామంది సేవకులు, cattle, చాలా పశువులు and tent and all the other material things. చాలా వస్తువులతో బయలుదేరాడు. But there was a famine. అక్కడ వెళ్ళిన వెంటనే కరువు వచ్చింది. What is that? ఏంటి దాని భావం ఏంటి? It's an economical problem. అది ఆర్థిక సమస్య. A problem that he faced in economic terms. అతను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. So that is the generally a missionary faces as soon as he goes to a new place. మిషనరీ ఎప్పుడైతే ఒక నూతన ప్రాంతంలోకి అడుగు పెడతాడో అక్కడ సాధారణంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పెడతారు. There is a lack of resources. అక్కడ సరైన సదుపాయాలు ఉండవు. Change of place. అక్కడ ప్రదేశం మారుతుంది. Change of place because the change of place he has to find a house. అక్కడ ప్రదేశం మారిన వెంటనే ఇల్లు చూసుకోవాలి. A new house, new setup. అక్కడ నూతనమైన పరిస్థితులు, ప్రాంతం, సమాజం. And sometimes they don't get the proper house also. అక్కడ సరైన ఇల్లు కూడా దొరకదు. And then new people he has to face. అక్కడ నూతనమైన జాతి మనుషులతో అతను సహవాసం చేయాలి. And one of our mission field in ఒరిస్సా ప్రాంతంలో ఒక మిషన్ ఫీల్డ్లో when a missionary was sent to a place almost like a village. ఒక గ్రామం లాంటి ప్రదేశంలోకి మా యొక్క సంస్థకు సంబంధించిన మిషనరీ వెళ్ళారు. Nobody was willing to give a house. Nobody was willing to give a house. ఆయనకి ఎవరు కూడా అద్దెకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. Why?
ఎందుకోసం? Because a new person coming into a village, it's difficult for people to accept. అకస్మాత్తుగా ఒక వ్యక్తి నూతనంగా ఒక గ్రామానికి వచ్చాడంటే గ్రామస్తులందరూ కూడా అంత ఆహ్వానించరు. So we had to go to the headman and then convince him. ఆ యొక్క ప్రాంతంలో ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించాలి. They will have their own doubts and fears and apprehensions. Why this new man has come here? అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల ప్రశ్నలు, అసలు ఎందుకు వచ్చాడు ఈయన, ఏంటి ఆయనకి పని, మన దగ్గరే ఎందుకు వచ్చాడు ఆయన, ఇలా రకరకాల ప్రశ్నలు. So such things one missionary has to face soon after going to a మొట్టమొదట ఒక స్థలాన్ని మారి మరొక గ్రామానికి వెళ్ళిన వెంటనే మిషనరీ ఇలాంటి ఇబ్బందులు పడతారు. If he is stationed in a city or a town, ఒక గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ నగరంలో కానీ ఉంటే, if it is a town and city, ఒక పట్టణం కానీ నగరం కానీ ఆయన ప్రవేశిస్తే, then the rent is too high. అక్కడ రెంట్ అంటే అద్దె చాలా ఎక్కువ ఉంటుంది. It's too high, so it's difficult for the missionary to manage with his minimum salary. చాలా తక్కువ జీతంతో అంత పెద్ద అద్దె చెల్లించడం అన్నది అంత సులువైన పరిస్థితి కాదు. And also he has to face new type of people, language. అక్కడ మరి నూతనమైన మనుషులు, భాష. Then he has to find the place for the children education. ఆ పిల్లల యొక్క చదువుని అక్కడ చూసుకోవాలి. So like that, so many challenges are there when a person goes immediately to soon after he goes to the a mission field. ఒక్కసారిగా ఒక మిషన్ పరిచర్య, మిషన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇటువంటి చాలా విషయాలు, సవాళ్ళు వారి ముందుంటాయి. Usually the missionary sending organizations, they would like to increase the number of missionaries. సాధారణంగా మిషనరీ పరిచర్యలో మిషనరీస్ని పంపిస్తూ ఉన్నప్పుడు మిషనరీస్ యొక్క సంఖ్యని పెంచాలి అన్న దర్శనం కలిగి ఉంటారు. But they will not increase the support. కానీ మిషనరీలు పెరిగే కొద్దీ కూడా వారికి అవసరమైన వనరుల్ని, సదుపాయాల్ని సమకూర్చడం. Prices are escalating. రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. But the missionaries' support is the same. మిషనరీలకి అందే జీతం అన్నది చాలా కొద్దిగా. So it's difficult for the missionaries to meet the cost. అంత పెరిగిపోతున్న ఆ యొక్క రేట్లని చెల్లించడం అన్నది చాలా కష్టతరం. So he has to face an economical problem. కాబట్టి మిషనరీలు ఈ యొక్క ఆర్థిక సమస్యల్ని చాలా కష్టంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. Abraham faced that economic problem as soon as he went into the mission, went into the land. అబ్రహాము ఆ ప్రదేశానికి వెళ్ళిన వెంటనే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాడు. So I would like to present only the challenges, only the problem before you. కేవలం మీ ముందు నేను సమస్యలనే పెట్టాలి అనుకుంటా ఉన్నాను. I am not going to give out any solution for that. నేను వాటి యొక్క సమాధానాలు లేకపోతే వాటి యొక్క పరిష్కారాలని నేను మీతో పంచుకోలేను. We are only sharing the challenges. నేను కేవలం మీతో వారికున్న సవాల్ని మాత్రమే పంచుకోగలను. Because the solution has to be made according to the context in the mission field. వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళే ఆ పరిష్కారాలని వెతుక్కోవాల్సి ఉంటుంది. So if you want to solve that missionaries' problems, మీరు కానీ ఒకవేళ మిషనరీస్కి ఉన్న ఆ యొక్క సమస్యలను కానీ మీరు పరిష్కరించాలనుకుంటే you need to go to the mission field. మీరు ఖచ్చితంగా మిషన్ ఫీల్డ్ని దర్శించవలసి ఉంటుంది. You have sent missionaries. మీరు మిషనరీస్ని పంపించి ఉన్నట్లయితే, how many of you have gone and seen, say, Mr. John, no? Somebody is there. John. Yeah, he is in Assam, no? అస్సాం. Okay. Anybody has gone there to see him? ఎవరైనా అస్సాం ప్రదేశానికి వెళ్ళారా జాన్ గారిని చూడడానికి? No. Then how will we know about the challenges personally? ఆయన్ని వ్యక్తిగతంగా కలుసుకోవడానికి అది చాలా అవసరం. Yes. Otherwise, how will we know his challenges? లేకపోతే ఆయన యొక్క అవసరతల్ని మనం ఎలా గుర్తించగలం? I work with the Blessing Youth Mission. నేను బ్లెస్సింగ్ యూత్ మిషన్ అన్న సంస్థతో పనిచేశాను. And is purely supported by the partners, mostly in Tamil Nadu. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఆ యొక్క ప్రోత్సాహపరిచే వ్యక్తుల మధ్య మేము ఉంటా ఉన్నాం. Now and then, the partners, they organize a team called Needy Land Tour. నీడీ ల్యాండ్ టూర్ లేదా అవసరతలో ఉన్న భూమిని దర్శించడం. Because people go for a Holy Land tour. చాలామంది హోలీ ల్యాండ్ టూర్ అంటే పరిశుద్ధ పట్టణాన్ని దర్శించి యెరూషలేంకి వెళ్తూ ఉంటారు కదా. Yeah. So
spending so many thousands. చాలా లక్షలు బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్తూ ఉంటారు. So we have a challenge to our partners. మమ్మల్ని ప్రోత్సహించి మా కొరకు ప్రార్థన చేసేవారు కూడా మేము ఒక సవాల్ We say, పెడతాం. come to the needy land. మీరు ఆ అవసరతలో ఉన్న దేశానికి రండి. So now and then they organize with the families, they go to the mission field, they personally see the problems of the missionaries. ఎప్పుడైతే వారు నివసిస్తున్న ప్రాంతాలకు వెళ్తారో వారి యొక్క అవసరతల్ని గుర్తించగలరు. So they organize a tour called Needy Land Tour now and then. అప్పుడప్పుడు ఇలా నీడీ ల్యాండ్ టూర్ అని వారు పెడతా ఉంటారు. Right now there is a team going in mission field in Orissa. ప్రస్తుతం నీడీ ల్యాండ్ టూర్ వారు ఒరిస్సా రాష్ట్రంలో దర్శిస్తూ ఉన్నారు. So we need to go personally so that we personally see, or when the missionary invite the missionaries here and hear them, so that we will be able to know their challenge and pray for them. వ్యక్తిగతంగా వారిని దర్శించాలి. అప్పుడు మనం భారం కలిగి వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. So I am going to present only the challenges, only the problems that we face. వారు ఎదుర్కొనే సమస్యల్ని మాత్రమే నేను మీతో ఇప్పుడు పంచుకుంటాను. Then coming to Abraham's life. అబ్రహాము జీవితాన్ని పరిశీలించినట్లయితే Once again from 12th chapter. 12వ అధ్యాయం. డాడీ ఇది వాల్యూమ్ పెట్టండి కొంచెం. హలో ప్రైజ్లా కొంచెం కదపండి అది పని చేయట్లేదు మిక్సర్. ప్రైజ్లా అక్కడ కాదు, కింద ప్రైజ్లా కొంచెం పెట్టండి. ప్రైజ్లా వినిపిస్తుందా? సరే. Then when we see that when Abraham went to Egypt, అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు we know the story. మనకి తెలుసు అక్కడ ఏం జరిగిందో. Pharaoh saw Sarah. అక్కడ అబ్రహాముని ఫరో చూశాడు, సారాని ఫరో చూశాడు. He was attracted by the beauty of Sarah. అతడు సారా యొక్క అందానికి ఆకర్షితుడయ్యాడు. So she ప్రైజ్ లార్డ్. okay. Right. So Pharaoh was attracted by the beauty of Sarah. సారా యొక్క అందానికి ఆ ఫరో రాజు ఆకర్షితుడయ్యాడు. So he took her. అతడు ఈమెను తీసుకొని వెళ్ళిపోయాడు. Abraham knew this problem. అబ్రహాంకి సమస్య వస్తుందని తెలుసు. So he already shared to Sarah and managed the problem. సారాకి సమస్య గురించి ముందే చెప్పి, అమ్మ ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నువ్వు నా గురించి ఇలా చెప్పాలి అని చెప్పాడు. Because in those days kidnapping by the kings, it was very common. ఆ అమ్మాయిల్ని అపహరించడం లేదా తీసుకొని వెళ్ళిపోవడం అన్నది ఆ రోజుల్లో సర్వసాధారణం. Even King David also, he took Bathsheba like that. బెత్షెబాను కూడా అలాగే దావీదు రాజు తీసుకొని వెళ్ళిపోయాడు కదా. So it's a common culture. అది సర్వసాధారణమైన ఒక దినచర్యలాగా జరిగిపోయే So పరిస్థితి. Abraham had to face that common culture as he was going for the Lord. అబ్రహాము దేవుడు నడిపించిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. So it's we need to, as missionaries, we need to, as we go to the mission field, we face the culture problem. ఎప్పుడైతే ఒక మిషనరీ ఒక నూతన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు, ఆ మిషన్ ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పుడు సంస్కృతికి సంబంధించిన ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. Especially in the interior villages, in the mountain areas, among the tribals, we see that the immorality is very common. అక్కడ నైతికపరమైన సమస్యలు చాలా సర్వసాధారణంగా మరి ఉంటాయి. We baptize believers, we teach them. వారిని మనం విశ్వాసులకి బాప్తిసం ఇస్తూ ఉంటాం, వారికి బోధిస్తూ ఉంటాం. And a believer is very good. ఆ విశ్వాసులు చాలా మంచిగా ఉంటారు. And suddenly he will be out. He will not be seen in the village. అకస్మాత్తుగా ఆ వ్యక్తి మాయమైపోతాడు గ్రామంలోంచి. We ask why, what happened? ఏమైందండి ఆయన్ని కలుసుకున్నప్పుడు అడిగితే, he has ran away with the girl. ఏం లేదండి ఆ అమ్మాయితో ఆయన లేచిపోయాడండి. Very commonly they say like that. ఏదో సరదాగా ఏదో మంచినీళ్ళు తాగినట్టు వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. So it's very common among them. అది చాలా సర్వసాధారణం అయిపోయింది వారి యొక్క సంప్రదాయం. That's the culture. అది వారి యొక్క సంస్కృతి. Drinks. తాగడం. They prepare their own drinks, they drink.
వారే సారాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు, దాన్ని తాగుతూ ఉంటారు. It is their culture. అది వారి యొక్క సాంప్రదాయం. And some villages, they eat the cow's meat, the beef. మిషనరీస్ Some villages, they, కొంతమంది గ్రామాల్లో ఆవు మాంసాన్ని తింటూ ఉంటారు. and when missionaries go for a Christmas celebration or something, ఎప్పుడైనా ఒకవేళ కానీ మిషనరీస్ ఆ యొక్క Christmas celebration, క్రిస్మస్ వచ్చినప్పుడు, క్రిస్మస్ పండుగలకి వాళ్ళు వెళ్ళినప్పుడు they will have a feast. వారు చాలా గొప్ప విందు చేస్తారు. So that time they will all eat beef. వారందరూ కూడా Our ఆవు మాంసం తింటూ ఉంటారు. But missionaries will not be, some missionaries, they are not accustomed to that. కొంతమంది మిషనరీస్కి ఆవు మాంసం తినడం అలవాటు ఉండకపోవచ్చు. So if they don't eat, వాళ్ళు తినకపోతే they will fail. వాళ్ళు ఓడిపోయినట్టే. So it's a challenge. అది చాలా సవాలు. So like that we see that in small things sometimes it becomes a challenge. ఇది చిన్నగా కనిపించినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో చాలా సవాలుగా ఉంటాయి. So sometimes they are so ignorant in their faith. కొన్నిసార్లు వారు చాలా జ్ఞానం లేని వారిగా ఉంటారు. వారికి పెద్దగా ఏం విషయాలు తెలియవు, అమాయకత్వం. Usually the tribals are animists. They worship nature and spirit and all. సాధారణంగా ఆ యొక్క మిషనరీ ప్రాంతాల్లో ఉండేవారు వారు ప్రకృతిని ఆరాధించేవారు, రాళ్లను చెట్లను ఆరాధించేవారు, ఆదివాసీ. So when we go there, ఎప్పుడైతే మిషనరీస్ ఆ ప్రాంతానికి వెళ్తారో sometimes that becomes a bridging point to share the gospel. దేవుని యొక్క సువార్తని పంచుకోవడానికి అది ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది. So some people, when they see them worshiping the spirit, the stone, the tree and all, some missionaries they may get disgusted. What is this people are doing like this? కొన్నిసార్లు ఆ ప్రజలు చేస్తున్న భక్తి భావాలన్నీ వాటిని చూసినప్పుడు కొంతమంది మిషనరీస్కి చాలా ఆందోళన కలుగుతూ ఉంటుంది. They become critical. చాలా విమర్శాత్మకంగా మారుతూ ఉంటారు. So it becomes a challenge for them. వారికి చాలా కష్టం అలాంటి విషయాలను అర్థం చేసుకోవడం. But sometimes కొన్నిసార్లు through that we can share the gospel in an effective way. వారికి ఆసక్తికరంగా సువార్తని ప్రకటించినప్పుడు, usually Hindus, they worship idols. సాధారణంగా హైందవులు విగ్రహారాధన చేస్తారు. But these people, they are not Hindus. కొండ జాతి మనుషులు హైందవులు కాదు. Yes, they don't have any idols. వారికి విగ్రహాలు ఏమి ఉండవు. So they worship a God who is unseen. వారికి కనబడని దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉంటారు, ఆత్మల్ని ఆరాధిస్తూ ఉంటారు. So we can easily connect them that we have a God who is a spirit. మనం కూడా మిషనరీస్ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు కనబడిన ఆత్మస్వరూపుడైన దేవుణ్ణి ఆరాధించండి అని వారికి పరిచయం చేయొచ్చు. That's what Apostle Paul also did, no, when he was in Athens. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా చేసింది అదే కదా, మీకు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తాడు. He was going around the city. ఏథెన్స్ పట్టణం అంతా చూశాడు ఆయన. He saw an altar. అక్కడ ఒక మందసం ఉంది. It was an altar for the heathen god. అది పేరు లేని లేదా తెలియని దేవునికి అని ఆ మందసాని పేరు ఉంది. It is written as unknown to the unknown god. దాని మీద పేరు లేని లేదా తెలియని దేవుడు అని పేరు రాసి ఉంది. So Apostle Paul while was preaching, అపోస్తలుడైన పౌలు వారికి బోధిస్తా ఉన్నప్పుడు, so he said, the God whom you do not know, I have come to reveal to you. మీకు తెలియని దేవుణ్ణి నేను మీకు బోధిస్తాను. So sometimes the culture becomes a bridge. చాలాసార్లు సంప్రదాయం సంస్కృతి అన్నది దేవుని యొక్క సువార్త చెప్పడానికి ఓ చక్కటి సాధనంగా పనిచేస్తుంది. But many of their culture becomes a barrier for us. చాలాసార్లు వారి యొక్క సంస్కృతి అడ్డుబండలుగా కూడా ఉంటుంది. As I said about the drinks and the moral life, నైతిక సమస్యల గురించి పంచుకున్నట్లుగానే, and to tell them against that, they get offended, many people go away or they get upset. ఎప్పుడైతే మనం వారి సంప్రదాయాలకి వ్యతిరేకంగా మాట్లాడతామో వాళ్ళు చాలా నిరుత్సాహం చెప్తారు, వారు చాలా బాధపడతారు, వారు చాలా దుఃఖపడడం కూడా జరుగుతుంది. So we need to sometimes we have to connect with them, adjust with them or compromise with their belief. కొన్నిసార్లు వారి యొక్క సాంప్రదాయాల పరంగా అభ్యంతరం లేని సాంప్రదాయాలకి మనం తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. Sometimes we need to preach against it.
కొన్నిసార్లు మనం వారికి వ్యతిరేకంగా మాట్లాడవలసి because వస్తుంది. morality and all we cannot compromise. ఎందుకంటే నైతికపరమైన విలువల గురించి మనం తగ్గించుకోలేం. Yes, we cannot bridge the gospel with that. ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, తాగొచ్చు, తినవచ్చు అని దాని గురించి మనం అలా ప్రోత్సహించలేం. So Abraham faced a culture problem. అబ్రహాము అక్కడ ఆ యొక్క సంప్రదాయానికి సంబంధించిన కొన్ని సవాల్ని అబ్రహాం ఎదుర్కోవాల్సి వచ్చింది. So missionary also goes to the new culture, he faces that problem. మిషనరీ కూడా ఆ యొక్క పరిస్థితుల్లో అడుగుపెట్టినప్పుడు కొన్ని సంస్కృతి సంబంధించిన సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. Sometimes, we raise even tribal people as missionaries. We bring them to the salvation, baptize them, teach them the word of God, and develop them as leaders and induct them as missionaries. కొన్నిసార్లు ఆ యొక్క కొండ జాతి మనుషుల్ని ట్రైన్ చేయడం, వారికి బోధించడం, వారిని తిరిగి మిషనరీస్ కింద పంపడం మనం జరుగుతుంది. So the missionaries from Tamil Nadu, they do that. మిషనరీస్ తమిళనాడు నుండి వెళ్ళిన మిషనరీస్ ఈ విధంగా పనిచేస్తూ ఉంటారు. When they raise leaders among the tribals, వారు వెళ్ళిన ప్రాంతంలో అక్కడున్న ఆ యొక్క ప్రాంత వాసుల్ని నాయకులుగా తర్బిదిచ్చి after becoming missionaries, వారు మిషనరీస్ కింద తయారైన తర్వాత if they still do some old things, వారు ఇంకా వాళ్ళు పూర్తిగా మారిన తర్వాత కూడా పాత జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే because of the weakness, వారి యొక్క బలహీనత బట్టి in some areas they fail. కొన్నిసార్లు వారు ఓడిపోతూ ఉంటారు. So when they fail, sometimes we get upset. వారు ఎప్పుడైతే ఓడిపోతూ ఉంటారో, ఇలా తప్పులు చేస్తూ ఉంటారో, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. Oh, these people can never be developed. అబ్బా వీళ్ళు ఇంకెదగరండి వీరు అనిపిస్తూ ఉంటుంది. Oh, with a lot of efforts we did it. We brought them up. చాలా కష్టపడి వారిని చాలా ఉన్నత స్థాయికి తీసుకొచ్చాం. So sometimes the missionaries can feel critical about them. కొన్నిసార్లు మిషనరీస్కి వారి మీద ఒక విమర్శనాత్మక లేకపోతే నిరుత్సాహపరిచే పరిస్థితులు ఎదురవుతుంటాయి. These are the problems that we face with the local culture of the people. అక్కడ ప్రాంతీయ సంస్కృతి సంబంధించి ఎలాంటి పరిస్థితులను కొన్నిసార్లు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. Coming to the 13th chapter, 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే Abraham faces another problem. అబ్రహాము మరొక సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. Abraham had a lot of property. అబ్రహాముకి చాలా ఆస్తి ఉంది అక్కడ. Property means all the live stock. చాలా ఆస్తిపరుడు, చాలా డబ్బు ఉంది. Live stock means గొర్రెలు లేదా ఒంట్లు, పశువులు. Lot, his nephew Lot also was having a lot of livestock. తన యొక్క పెనతండ్రి కొడుకు లోతు కూడా చాలా ఆస్తిపరుడు, చాలా గొర్రెలు ఉన్నాయి. And together they had a lot of problem. వారిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. The servants of Abraham and the servants of Lot, they had some strife. అబ్రహాము తన యొక్క బంధువైన లోతు చాలా దెబ్బలాడుకోవడం వారి యొక్క పనివారు కలహించుకోవడం మొదలు పెట్టారు, గొడవ పెట్టుకోవడం. 13th chapter 7th verse. 13వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, there was a strife between the herdsman of Abraham's livestock and the herdsman of the Lot's livestock. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. There is another challenge. ఇప్పుడు మరొక సవాలు అబ్రహాముకి ముందుంది. Strife between the servants. అబ్రహాము సేవకులకి లోతు సేవకుల మధ్య గొడవ, ఘర్షణ, interpersonal problem. కొన్నిసార్లు వారిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాల మధ్య సవాలు. In the mission field, interpersonal problem is a very big problem. మిషనరీ పరిచర్యలో మానవ సంబంధాలు చాలా చాలా సమస్యగా ఉంటాయి. ఒకరినొకరిని అర్థం చేసుకోవడం. No mission organization, no team in the mission field that has not got this interpersonal problem. ఇలాంటి సమస్యలు వారిలో వారికి కలహాలు లేని పరిస్థితి మిషనరీ పరిచర్యలో ఎక్కడా లేదు. Why? ఎందుకనగా, because according to the Lord's commandment, according to his practice, we send 2 by 2. సాధారణంగా మిషనరీ పరిచర్యలో దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా ఇద్దరిద్దరుగా పంపించడం మనం చూస్తాం. More than that is difficult because laborers are few. ఎందుకనగా ఇద్దరిద్దరిని పంపించడం, ఎందుకంటే ఎక్కువ మందిని పంపించడానికి మిషనరీస్ ఎక్కువ మంది ఉండరు కాబట్టి. And one person will not be able to go to a new place. ఒక వ్యక్తి ఒక నూతనమైన ప్రాంతాలకి వెళ్ళలేడు. He needs fellowship. అతనికి సహవాసం చాలా అవసరం. So we send 2 missionaries to a new place.
కాబట్టి నూతన ప్రాంతాలకి మిషనరీస్ని పంపుతున్నప్పుడు ఇద్దరిద్దరుగా పంపించడం జరుగుతుంది. So when two people go there, ఎప్పుడైతే ఇద్దరిద్దరుగా వెళ్తారో there's two people or two families, they are from different background. ఈ యొక్క ఇద్దరు కుటుంబస్తులు కూడా వేరు వేరు సాంప్రదాయాలు వేరు వేరు యొక్క సందర్భాల నుండి వచ్చిన వారు. They may be from different cultures, వారు వేరే సాంప్రదాయాలు సంస్కృతి నుంచి వచ్చిన వారు ఉండొచ్చు, different churches, వేరే సంఘాలకి సంబంధించిన వారు అయి ఉండొచ్చు, even different conviction in faith. వారు విశ్వాసంలో కూడా కొన్ని వేరు వేరు భేదాభిప్రాయాలు కలిగిన వారే ఉండొచ్చు. But because the Lord has called them, they go as missionaries. దేవుడు వారిని పరిచర్య కొరకు పిలిచారు కాబట్టి వారు స్పందించి వెళ్తారు. And the mission institution, when they send the two together, ఎప్పుడైతే మిషనరీ సంస్థ వారు ఇద్దరిద్దరుగా వారిని పంపిస్తారో they have some problems. వారికి సాధారణంగానే సమస్యలు వస్తాయి. By nature, human beings, we have our own nature, no? మానవ సంబంధంగా మనకు కూడా బలహీనతలు ఉంటాయి కదా. Though we are spiritual, మనం చాలా ఆత్మీయంగా ఉన్నప్పటికీ, though we are filled with the Holy Spirit, మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే though ఉన్నప్పటికీ, we love the Lord, దేవుని మనం ప్రేమించే వారుగా ఉన్నప్పటికీ, though we love the people of the world, ఈ లోకంలో ఉన్న వారిని మనం ప్రేమించినప్పటికీ, but still missionaries are human beings. ఎంత భక్తిపరులు అయినా సరే మనం మానవ మాత్రమే. They have their own weaknesses. వారికి కూడా వారి బలహీనతలు వారికి ఉంటాయి. You know, the disciples of Jesus Christ, యేసు ప్రభు యొక్క శిష్యుల్ని మనం చూసినట్లయితే, yes, there are problems in between. వాళ్ళలో వారికే బోల్డ్ తలనొప్పులు ఉన్నాయి. For example, Luke's Gospel, లూకా సువార్త మనం చూసినట్లయితే chapter 22, 22వ అధ్యాయము, verse 22-24. 22వ అధ్యాయం 24 వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, What was their problem? వాళ్ళ సమస్య ఏంటి? 24 వచనం, తమలో ఎవరు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా. Disciples of Jesus Christ, so close with Jesus Christ, యేసు ప్రభువుని చాలా సన్నిహితంగా ప్రేమించిన శిష్యులు, Jesus Christ taught them the servant leadership. యేసు ప్రభు వారికి ఒక సేవకుని యొక్క పరిచర్య వారికి నేర్పించినప్పుడు, But still, they could not humble themselves. అయినప్పటికీ వారిని వారు తగ్గించుకోలేకపోయారు. They say, who is the greatest? వారు అనుకుంటా ఉన్నారు, మనలో ఎవరు గొప్పోళ్ళు, You are greater or I am greater? నేను గొప్పవాడినా నువ్వు గొప్పవాడు. So when two missionaries are at the station, ఒకే ప్రాంతంలో ఇద్దరు మిషనరీస్ ఉన్నారనుకోండి, one may be little senior or another one junior. కొంత ఒక మిషనరీ కొంచెం సీనియర్ అయ్యి ఒక మిషనరీ కొంచెం జూనియర్ అయితే, When the senior says something to the junior, ఆ యొక్క పెద్దవాడు చిన్నవాడితో ఈ విధంగా చెప్తారు, yes, you do this, do that. అది ఇది చేయండి అని చెప్పినప్పుడు, So he feels little inferior. చాలా చిన్న చూపు భావన కలుగుతుంది. Maybe the junior will have greater gifts. ఆ జూనియర్ లేకపోతే చిన్నవాడికి మంచి ఆత్మీయ వరాలు కలిగి ఉండొచ్చు. Maybe one person is a senior like me. ఒక పెద్ద ఆయన, నాలా వయసులో పెద్ద ఆయన ఒకవేళ అక్కడ One ఉన్నట్లయితే, person may be just a young man like that. అక్కడ ఉన్న ఒక యవనస్తులాగా ఒక నూతనంగా మిషన్ ఫీల్డ్కి వచ్చిన వ్యక్తి అయి For ఉన్నట్లయితే, example, I do not know much about this computers and other things. నాకు కంప్యూటర్స్ గురించి లేకపోతే ఈ యొక్క పరిస్థితుల గురించి, పరికరాల గురించి నాకు పెద్దగా తెలియదు. Young man may be knowing more. ఆ యవన వయసులో ఉన్న వ్యక్తికి బాగా తెలిసి ఉంటుంది. So he will feel that he is great in that area. నాకంటే ఎక్కువ యవనస్తుడికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి సహజంగానే నేను గొప్పవాడిని అన్న భావన కలుగుతుంది. Sometimes he will feel difficult to submit under the senior. ఒక అనుభవం కలిగిన ఒక మిషనరీ కింద ఉండడం అన్నది కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటుంది. The disciple John, యోహాను, he was శిష్యుడైన యోహాను, close with Jesus Christ. యేసు ప్రభువుని ఆనుకొని ఉన్న యోహాను, And so people thought that he is the greatest. యోహాను ఇప్పుడు చాలా గొప్పవాడు, యేసు ప్రభువుని ఆనుకొని ఉన్నాడు కదా అనుకొని ఉంటారు. So Peter always used to have a competition with him. పేతురుకి ఎప్పుడు యోహాను తోటి కొంచెం హోదా గురించిన భేదాభిప్రాయాలు ఉండేది. నేను So that's why గొప్ప, whenever Jesus says something, he used to go immediately. ఎప్పుడైనా యేసు ప్రభు ఏదైనా మాట్లాడితే వెంటనే పోటీ కింద వెనకాతలు వెళ్ళిపోయేవాడు పేతురు. In Tamil we say mundri kotta. ముందిరి కోట, తమిళ్లో మేము ముందిరి కోట అంటాం. In cashew nut fruit, the seed will be before the fruit. జీడిపప్పుకి వచ్చేది ఉంటుంది కదా గింజ, అది పండు కంటే ముందే ఆ గింజ వచ్చేస్తుంది. విత్తనాలు పండుగ ముందు ఉంటుంది. పండుగ ముందే విత్తనాలు ఉంటాయి కదా.
All fruits, they have seeds inside, అన్ని పండ్లు లోపల విత్తనం అంటే but this is outside. జీడిపప్పు మటుకు బయట ఉంటుంది కదా, Shows itself. బయటికి కనిపించుకున్నట్టు. So we call Peter as a జీడిపప్పు విత్తనాలు. మేము సరదాగా పేతుర్ని జీడిపప్పు లాంటి పప్పు లాంటోడు అనుకుంటూ ఉంటాం. Always he will be in the front. ఎప్పుడు ముందు ఉంటూ ఉంటాడు. So he'll try to be the greatest among the other disciples. శిష్యుల్లో కొంచెం పోటీతత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించినవాడు. And once Jesus said after his resurrection, this person will be there till I come back. This person యేసు ప్రభు will ఒకసారి live till I పునరుద్ధానం come. అయిన తర్వాత ఆయన శిష్యులతో చెప్పి, ఇతడు నేను వచ్చేటంత వరకు అతడు జీవించడం నీకు ఏమన్నా అభ్యంతరమా అని And అడిగాడు. immediately he's inferring, oh, it may be John the disciples whom he loves. So he says, how about this man? ఆ, అది బహుశా యోహాను గురించి చెప్తున్నాడేమో అనుకొని వెంటనే అంటా ఉన్నాడు కదా, ఇతని గురించా అని అడుగుతున్నాడు. Well, so that is always a problem of who is greater. ఎప్పుడు కూడా వారి మధ్య కొన్ని సమస్యలు ఉంటాయి. మాలో ఎవరు గొప్పవారు, Ego problem. మనసుకి సంబంధించిన పరిస్థితులు. So this morning in the other church also we were talking about this problem. ఈరోజు ఉదయం కూడా మేము ఈ యొక్క సమస్య గురించే మాట్లాడుతూ ఉన్నాం, స్వార్థం. And I was referring to Philippians chapter 2 verse 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని నేను వారికి Let చూపించాను. each one esteem other better than himself. ప్రతి వారు కూడా ఇతరులను మీకంటే యోగ్యులని భావించండి. So that is a challenge in the mission field, that if two as a team when they go, who is greater, who is lesser? ఎప్పుడైతే ఇద్దరుగా వెళ్తారో వారిలో పుట్టే ఒక భేదాభిప్రాయం, మాలో ఎవరు గొప్పవారు. And what did Abraham say అబ్రహాం ఏం చెప్పాడు? to Lot? లోతుకి ఏం చెప్పాడు? Lot, we are brethren. లోతు అబ్రహాం లోతు చెప్పాడు, లోతు మన సహోదరులు. Abraham was a senior man. అబ్రహాము చాలా పెద్దవాడు, Lot was a young man. లోతు ఏమో చాలా చిన్న వయసు, యవనసు. So Abraham said, అబ్రహాము లోతుతో చెప్తా we are ఉన్నాడు, brethren. మనం బంధువులు. They were not brothers. They were uncle and niece, nephew. వారు నిజానికి సహోదరులేం కాదు, అన్నతమ్ములేం కాదు, వాళ్ళు చాలా వయసు భేదం కలిగిన వారు. Uncle and nephew. పెద్దనాన్న చిన్నాన్న కొడుకు, తమ్ముడు కొడుకు, మామయ్య. But still he says we are brethren. అయినప్పటికీ చెప్తాన్నాడు కదా, మన ఇద్దరం సహోదరులం. If you go to the left, I'll go to the right. If No, you go to the right, I'll go to the left. నువ్వు కుడి చేతి వైపు వెళ్తావా, నేను ఎడం చేతి వైపు వెళ్తాను. నువ్వు ఎడం చేతి వైపు వెళ్తావా, నేను కుడి చేతి వైపు వెళ్తాను. So the one who was senior, he came down. ఎప్పుడు అబ్రహాము చాలా వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా తను తగ్గించుకున్నాడు. So he esteemed Lot, the younger one, more than himself. తనకంటే యోగ్యుడుగా లోతును భావించాడు. So this is the problem that we face among the missionaries in the field. మిషనరీ పరిచర్లో ఇలాంటి సమస్యల్ని మనం చూస్తూ ఉంటాం. Sometimes personal relationship comes between the wives of the missionaries too. కుటుంబ సభ్యుల మధ్య, భార్య భర్తల మధ్య కూడా కొన్నిసార్లు ఘర్షణ వస్తూ ఉంటాయి. If the other husband gets a promotion or a hike in the salary and her own husband is not getting, then is jealousy and envy and all. కొన్నిసార్లు ఇద్దరిద్దరుగా వెళ్తారు కదా, మరొక ఆయనకి కానీ ప్రమోషన్ కానీ జీతం కానీ కొంచెం పెరిగిందంటే సహజంగానే మరి అవతల వ్యక్తి యొక్క భార్యకి మనసులో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. So usually wives are little possessive of the husband. సాధారణంగా భార్యలు భర్తల్ని బాగా లోపరుచుకుంటూ ఉంటారు కదా. పట్టుకోవడం means she is very attached, So if something does not happen to her husband, she feels inferior. ఎప్పుడైతే తన భర్తకి ప్రమోషన్ లేకపోతే ఎదుగుదల రాలేదో ఆమె వ్యక్తిగతంగా చాలా బాధపడిపోతూ ఉంటారు. So these are all very practical things. చాలా ఇవి సహజపూర్వకమైన It పరిస్థితులు, happens in the mission field. అవి కూడా మిషన్ పరిచర్యలో జరుగుతూ So ఉంటాయి. it's all a great challenge. చాలా కష్టం కొన్నిసార్లు. So Abraham beautifully he solved that problem. అబ్రహాము ఆ యొక్క సమస్యని చాలా తేలిగ్గా, చాలా తెలివితో, జ్ఞానంతో పరిష్కరించాడు. Then we see come to 14th chapter. 14వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే, Coming back to Genesis chapter ఆదికాండం 14, 14వ అధ్యాయము, we see Abraham is facing another problem. అబ్రహాంకి అక్కడ మరొక సమస్య ఎదురైనట్లు మనకు కనిపిస్తుంది. 14th chapter.
There was a war between in the place where he was living. అబ్రహాము జీవిస్తున్న ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంది. 14th chapter, 1st and 2nd verse says, 14వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం చూసినట్లయితే there was a war between 4 kings and the 5 kings. అక్కడ 4 రాజులకు అదేవిధంగా 5 రాజులతో మరి యుద్ధం జరుగుతూ ఉంది. And because of that, దాని యుద్ధం మూలంగా his nephew Lot, after separating, his nephew Lot, who went and settled in Sodom, he was taken away as captives with his family and all the other properties. ఆ యొక్క యుద్ధంలో భాగంగా లోతు తన యొక్క బంధువులు తన ఆస్తి అంతా కూడా చాలా నాశనం చేయబడ్డది. వారందరూ అపహరించబడ్డారు. So it was because of the war. ఇది యుద్ధం వలన వచ్చిన పరిస్థితి. War between countries. 2 దేశాల మధ్య వచ్చిన పరిస్థితి. So when there is a problem in the country, ఎప్పుడైతే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుందో, when there is a problem in the country, ఎప్పుడైతే దేశంలో సమస్య ఉంటుందో, then missionaries also face problems. మిషన్ పరిచర్యలో ఉన్న వారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. Suppose because of the support of the government, the local hooligans, they also disturb the mission work. కొన్నిసార్లు బయట నుంచి వస్తున్న ఆ యొక్క పరిస్థితుల వలన ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా చాలా గందరగోళం కలుగు చేస్తూ ఉంటారు. We educate the girls how to behave before the government officials. వారికి చెప్పాం, అమ్మాయిలకి ఎలా ప్రవర్తించాలో మేము నేర్పించాం. So all these things, all these people, the government officials and merchants, business people, they try to resist us. They work against us. కాబట్టి ఈ యొక్క వ్యాపారస్తులు, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు మాకు చాలా వ్యతిరేకంగా మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. Then the tribals who are getting converted, ఎప్పుడైతే ఆ యొక్క గ్రామస్తులు మార్పు చెందుతూ ఉన్నారో, we have a home for the tribal children. మాకు అక్కడ ఒక ఎప్పుడైతే మార్మన్స్ పొందారో వారి యొక్క పిల్లల కొరకు మాకు ఒక బడులు ఉన్నాయి అక్కడ. Say each unit has got about 40 children. ఒక్కొక్క బడిలోని 40 మంది పిల్లలు ఉంటారు. We send them to the local school. మేము వారిని అక్కడ వారికి ఆశ్రయాన్ని కల్పించి మేము ఒక స్కూల్కి పంపిస్తాం. And we register them as Christians. వారిని క్రైస్తవులుగా మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం. Then the principal would say no, they are not eligible for free education. They are not eligible for free books and other things. వెంటనే ఆ యొక్క హెడ్ మాస్టర్ గారు మాకు చెప్తూ ఉంటారు, వీరికి పుస్తకాలు, ఉచిత పుస్తకాలు కానీ వీరికి రావాల్సిన వస్తువులు కానీ ఏమీ దక్కవు వీరికి. Now he said, according to the law, the tribals do not lose their privilege because they become Christians. మేము చెప్తూ ఉంటాం, చట్టపరంగా వారు కొండ జాతి మనుషులు వారు మతం మార్చుకున్నప్పటికీ కూడా వారు ఏం కోల్పోయేది ఉండదు. So then our missionaries have to go up to the Tahsildar collector level, and then they got the permission, and then came and convinced the principal in writing, and then only they gave free books and other things. ఇప్పుడు ఆ తర్వాత మిషనరీస్ వెళ్ళాలి, కలెక్టర్ గారిని కలుసుకోవాలి, కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి, పర్మిషన్ తెచ్చుకొని ఆ పర్మిషన్ రాతపూర్వకంగా హెడ్ మాస్టర్ గారికి చూపిస్తే అప్పుడు వారికి ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. Though the government allows, these local people, they don't want to give the privileges. ప్రభుత్వం వారు కొన్ని స్వేచ్ఛ కల్పించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న అధికారులు చాలా ఇబ్బందులు కలిగిస్తారు. So these are some of the political problems that రాజకీయ పరంగా బయట నుంచి వచ్చే సమస్యలు ఈ విధంగా ఉంటాయి. Then when we come to chapter 15, ఆదికాండం 15వ అధ్యాయంలోకి మనం ఇప్పుడు వచ్చినట్లయితే, what does Abraham say? అబ్రహాము అక్కడ ఏం చెప్తా ఉన్నాడు? First verse and second verse we'll read. మొదటి వచనం 2వ వచనాన్ని మనం చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కీడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. Second verse. సెకండ్ వర్స్. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. Abraham is telling the Lord, I am going childless. అబ్రహాము దేవునితో చెప్తా ఉన్నాడు, ప్రభువా నేను పిల్లలు లేనివాడుగానే ఉండిపోయాను. You are promising that my descendants will be like the stars of the heaven, sky. నువ్వు చెప్తా ఉన్నావు, నువ్వు ప్రమాణం చేసావు, నా యొక్క సంతానం ఆకాశ నక్షత్రాల్లో ఉంటారని. But I
I don't have a child. కానీ నాకు ఒక బిడ్డ కూడా లేడు. There is no fruit of my body, నా యొక్క my own body. నా యొక్క సొంత దేహానికి, నా యొక్క వంశావళికి నిజంగా ఫలం లేనట్టుగా ఉంది. సొంత కుమారుడు లేనట్టుగా ఉన్నది. సొంత my కుమారుడు own child I don't have. నాకు సొంత కుమారుడే లేకుండా పోయాడే. So God said, from your own body you'll get a child. నీ యొక్క భార్య వలన నువ్వు సంతానం పొందుకుంటావు అని చెప్పాడు. He promised. దేవుడు అబ్రహాముకి ప్రమాణం చేశాడు. Then immediately the next chapter when we see, తర్వాత అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 16వ వచనం, there is a sad story. అక్కడ ఒక దుఃఖకరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. Abraham thought that from his own body means, as Sarah suggested, from his own body through Hagar he can get the child. అతడు సొంత మనసుతో ఆలోచించి నేను హాగర్ వలన కుమారులు పొందుకోగలనేమో అనుకున్నాడు. So through Hagar he got a child. హాగర్ వలన నేను కుమారుని పొందుకుంటాను అని ప్రయత్నించాడు. And afterwards God said, no, you will get a son through Sarah, the promised child. దేవుడు అబ్రహాముకి చెప్పాడు, నీ యొక్క భార్య వల్లనే నువ్వు సంతానాన్ని పొందుకుంటావు. So sometimes when God calls the missionary, కొన్నిసార్లు దేవుడు మిషనరీ పరిచర్యకి పిలిచినప్పుడు with all the other blessings, ఆశీర్వాదాలన్నిటితో పాటు, but there may not be fruit in the field. కొన్నిసార్లు ఫలం ఉండకపోవచ్చు. We may not have the expected fruit. మనం ఊహించినట్లుగా, మనం ఆశించినట్లుగా ఫలం రాకపోవచ్చు. Souls may not be saved. చెప్పినట్టుగా దేవుడు ప్రమాణం చేసినట్లుగా మనుషులు వెంటనే People may రక్షించబడకపోవచ్చు. not accept the gospel. దేవుని యొక్క సువార్తని ప్రజలు స్వీకరించకపోవచ్చు. So there is a temptation for a missionary to manipulate. కొన్నిసార్లు మిషనరీస్కి వారి మనసులో స్వంత బుద్ధి పుట్టచ్చు. As Abraham manipulated and got a child, అబ్రహాము తన యొక్క సొంత పద్ధతులతో ఎలా అయితే ఒక కుమారుని పొందుకున్నాడో, so also a missionary sometimes manipulate. కొన్నిసార్లు మిషనరీస్ కూడా వారు కూడా కొన్నిసార్లు ఇలాంటి పద్ధతుల్ని ఆశ్రయించవచ్చు. Sometimes they send exaggerated reports. కొన్నిసార్లు వారు ఉన్నదానికంటే ఎక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. If there are 10 people saved, 10 మంది మార్మన్స్ పొందినట్లయితే, in the report, to satisfy the organization they may write 12 or 15 or 20. సంస్థని సంతోషపెట్టడానికి 12 మంది, 10 మంది లేదా 20 మంది రక్షించబడినట్లు వారు చూపించవచ్చు. There is a story about one missionary. ఒక మిషనరీ గారి గురించి I don't know whether it's real or not. అది వాస్తవమో కాదో నాకు తెలియదు, కానీ ఈ విధంగా చెప్పేవాళ్ళు. He used to go to a village. ఆయన ఒక గ్రామానికి వెళ్ళాడు. He goes to the village. ఆయన ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు and he gathers the people. ఆయన ప్రజలందరినీ సమకూర్చేవాడు ఆయన. Yes, how many of you have taken your breakfast? మీలో ఎంతమంది టిఫిన్ చేసి వచ్చారు అని అడిగేవాళ్ళు. And all will lift their hands. వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తేవాళ్ళు. Click a photograph. వెంటనే ఒక ఫోటో తీసేవాడు. And then send the photograph. ఆ ఫోటోగ్రాఫ్ని పంపించేవాడు supporters and say, so many people have accepted the Lord. ఈ రోజు చూడండి ఎంతమంది యేసుక్రీస్తుని అంగీకరించారు, హల్లెలూయా అనేవాడు. See, is only just an example. టిఫిన్ చేశారని చెప్పి చేతులు ఎత్తించి రక్షించబడ్డారని చెప్పించుకోవడం. So there is a manipulation. మార్పులు కదా, చక్కగా మార్చేడా. May not be like that, but there are so many exaggerations and this thing, so that కొన్నిసార్లు ఫలాలు లేనప్పుడు మిషనరీస్కి ఇలాంటి నిరుత్సాహం కలిగే సందర్భాలు వచ్చినప్పుడు వారు సహజపూర్వకంగానే వారు ఇలాంటి పరిస్థితుల్ని. So we don't need to expect fruits as we expected. ఎక్కడ మనం ఊహించినట్లుగా, మనం కోరుకున్నట్లుగా, లేకపోతే మనం ఆలోచించినట్టుగా వెంటనే ఫలం వచ్చేస్తుంది అనుకోకూడదు. Some mission fields are very tough. కొన్నిసార్లు కొన్ని మిషన్ పరిస్థితుల్లో చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. In some mission field we get immediate response. కొన్ని గ్రామాల్లో వెంటనే ప్రజలు స్పందిస్తారు. Even in Jesus' time, యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా there's no much time to go through all these portions, but we see that Jesus Christ, when he came to Nazareth, యేసుక్రీస్తు నజరేతులోకి వచ్చినప్పుడు, at that time the people of the same country, his own place, so he was not very much accepted. ఆయన సొంత గ్రామస్తులు ఆయన స్వీకరించలేదు, తిరస్కరించారు. They did not accept him.
ఆయన స్వీకరించలేదు, ఆహ్వానించలేదు. He said, after all, is this not a carpenter, our carpenter's son? ఈయన వడ్రంగి వాని కుమారుడు కాదా? They are brothers and sisters, they are with us. ఆయన యొక్క సహోదరులు చెన్నెంట్లు మనతో ఉన్నారు కదా. They took Jesus as a very ordinary person. చాలా సాధారణమైన సర్వసామాన్యమైన వ్యక్తిగా వారు భావించారు. Next, when he went to Capernaum, లోకాసువార్త 4వ అధ్యాయం మనం చూస్తే ఆయన కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు there was a great reception. చాలా మంది ఆయన్ని ఆహ్వానించారు. They were willing to hear God, the Lord Jesus Christ. యేసు క్రీస్తు గురించి ఆయన యొక్క మాటలు వినడానికి చాలా మంది ఆసక్తి చూపించారు. Miracles and healings. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి యొక్క సమాజంలో ఆయన చేశారు. So Jesus Christ said, యేసు ప్రభు వారితో చెప్పాడు, "Oh Nazareth, if things that is done in Capernaum, if it is done to if the things done in Nazareth, if it is done for Capernaum, how many people will respond to me?" నజరేతులో జరిగిన కార్యాలు కానీ కపెర్నహూములో జరిగితే ఎంతో మంది వాక్యానికి విధేయత చూపించేవారే. So in Jesus' time, there was fruitless place like Nazareth, and there was fruitful place like Capernaum. యేసు ప్రభు జీవించిన కాలంలోనే ఏ విధమైన ఫలాలు లేని నజరేతు లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా అద్భుతంగా ఫలించిన కపెర్నహూము లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. So in Genesis 15 chapter, God promised Abraham for the child. అబ్రహాముకి దేవుడు 15 chapter. ఆదికాండం 15th అధ్యాయంలో ఆయన ప్రమాణం చేశాడు. And 16th chapter, he manipulated. అబ్రహాము తన సొంత ప్రయత్నాలతో తన కార్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. When you come to 17th chapter, 17వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే in the very first verse, మొదటి వచనంలోనే మనకు కనిపిస్తుంది, God says to Abraham, అబ్రహాంకి దేవుడు సెలవిచ్చాడు, "Walk before me blameless." దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నా సన్నిధిలో నిందారహితుడై నడుచుకో. Walk before me blameless. నా సన్నిధిలో నిందారహితుడై నడుచుకోను. So don't manipulate by yourself. నీ యొక్క సొంత ఉద్దేశాలతో నువ్వు నడుచుకోవడం కాదు. What I have promised I will give. నేను ఏదైతే సెలవిచ్చానో అది నీకు ఇస్తాను. So missionaries, they need a great encouragement. మిషనరీస్కి చాలా ప్రోత్సాహం అవసరం, especially in times of fruitlessness. ప్రత్యేకంగా వారికి ఫలాలు లేని పరిస్థితుల్లో. Yes, they need to face the challenge with the promise of God. దేవుని యొక్క ఆయన యొక్క ప్రమాణాన్ని యందు విశ్వాసం ఉంచడం వారికి చాలా అవసరం. And quickly coming to 18th chapter, 18వ అధ్యాయాన్ని మనం వచ్చినట్లయితే we see about Sodom and Gomorrah. అక్కడ సొదొమ గుమొర్రా అన్న ప్రదేశంలో జరిగిన పాపం మనకు కనిపిస్తుంది. God says the sin is very grievous. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, వారి యొక్క పాపం చాలా బహుభారంగా మారిపోయింది. Today we see even our India has become a Sodom. భారతదేశం కూడా ఈరోజు పాపానికి ఒక కేంద్రంగా మారుతా ఉంది. Slowly the Sodomites from that spirit from west is coming to India. పాశ్చాత్య దేశంలో ఉన్న ఆ యొక్క ఆత్మ ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రవేశించింది. Yes, there is a great fight for gay marriages. భారతదేశంలో కూడా చాలా మంది ఇప్పుడు స్వలింగ సంస్కారాన్ని, homosex, ఒకే స్త్రీలను పెళ్లి చేసుకోవడం, పురుషులు పెళ్లి చేసుకోవడం. Day by day even our country is becoming sinful. రోజు రోజుకి మన దేశం కూడా పాపంతో నిండిపోతా ఉంది. Yes, not only in tribal areas. కేవలం ఆ యొక్క కొండ జాతి మనుషుల మధ్య కాదు. I told about tribal areas, the immorality and so on, which is very common. నేను ఇందాక చెప్పాను కదా, ఆ యొక్క ప్రాంతాల్లో అన్యాయం అన్నది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. But even in towns and cities like Kakinada or Rajamandri, Vijayawada and so on. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో, నగరాల్లో కూడా even here also the elite people, డబ్బున్నవారు ఇలాంటి ప్రాంతాల్లో కూడా, yes, we know that how much they are sinful, how much immoral some people. ఎంత నైతిక విలువలు దిగజార్చుకొని వ్యభిచార జీవితాల్లో జీవిస్తా ఉన్నారు. So even in towns and cities there are people who are we are not able to reach them. ఈ యొక్క పట్టణాల్లో కూడా ఇంకా వారిని చేరుకోలేనట్టుగానే మనం ఉంటా ఉన్నాం. They are high level people, వారు డబ్బున్నవారు, హోదా ఉన్నవారు, in the community, in the సమాజంలో చాలా గొప్ప పేరు పొందినవారు, and there is immorality among them. వారి మధ్య చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. Also in the grassroots level in the towns and cities, like
rag pickers, dobies, scavengers, such people also, we are not able to reach them. పట్టణాల్లో ఉండే చిన్న జాతి మనుషులు ఏదో అడుక్కునేవారు, లేకపోతే చిన్ని పనులు చేసుకునేవారు, పెంట ఎత్తుకునేవారు, వారి మధ్య కూడా చాలా అనైతికమైన పరిస్థితులు So, ఉన్నాయి. unreached people are not only in the tribal areas, in the mountains and forests, but right in cities. సిటీస్లో లేదా నగరాల్లో కూడా ఇలా ఇంకా చేరుకోలేని మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు. So the churches in cities, they have a responsibility to reach out to such people who are unreachable, even in high level areas and also among the very low downtrodden people. చిన్న తక్కువ జాతి మనుషుల మధ్య కాదు, పైనున్న వారి మధ్య కాదు, ఇంకా వారిని చేరుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టి ఉన్నాడు. I know one pastor in Visakhapatnam. నాకు విశాఖపట్నంలో, వైజాగ్లో ఉన్న ఒక పాస్టర్ గారు తెలుసు. His church is crowded with the people. ఆయన యొక్క సంఘంలో ప్రజలు అనేక మంది సమాజంగా కూడుకునేవారు. And they are all from as rickshaw pullers, scavengers, dobies and so on. ఆయన సంఘంలో అందరూ కూడా రిక్షా తొక్కునేవారు, అడుక్కునేవారు, లేదా చెత్త ఎత్తుకునేవారు, ఇలాంటి మనుషులే ఉండేవారు. So he reaches such people in big cities. ఆ పెద్ద నగరంలో ఆయన అలాంటి వారిని ఆయన సువార్త చెప్పడానికి ఆయన At the same ఎన్నుకున్నాడు. time, there are also postmodern youth in the city. ఆ యొక్క నగరంలోనే నగరాల్లోనే చాలా నాగరికత చాలా ఎక్కువైపోయిన యవనస్తులు కూడా ఉన్నారు. And consuming drugs, విచ్చలవిడిగా తిరిగే యవనస్తులు, drinks. మత్తు పానీయాలకి అలవాటు పడిపోయిన వారు. In Delhi and all, if you go, you will find girls, boys on the streets alone. ఢిల్లీ నగరానికి కానీ మనం వెళ్తే అబ్బాయిలు అమ్మాయిలు ఒంటరిగా అలా రోడ్ల మీద కలిసి, There is one garden where they are allowed to do anything. ఒక గార్డెన్ ఉంది ఢిల్లీలో. ఆ గార్డెన్లో ఏదైనా చేసుకోవచ్చు. Some girls, you see that on the street, they will be almost fainting. కొంతమంది అమ్మాయిలు వీధిలో చూస్తే వాళ్ళు పడిపోతూ ఉంటారు, మత్తుగా ఊగుతా తూలుతా. Why? Because they have injected some drugs. వారు డ్రగ్స్ని వాళ్ళ శరీరంలో పెట్టుకోవడం వలన, They take intravenous drugs. వారు డ్రగ్స్ లేకపోతే మత్తు పదార్థాలని ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటూ On ఉంటారు. the road, sometimes they fall down. రోడ్డు మీద కొన్నిసార్లు వాళ్ళు పడిపోతూ ఉంటారు. So they are all from a very high society. వారు చాలా డబ్బున్నవారు, చాలా పెద్ద So in సమాజానికి such చెందినవారు. cities, who will reach them? అలాంటి వారిని ఎవరు చేరుకుంటారు? And we have one son. మాకు ఒక అబ్బాయి అన్నాడు. And he is burdened about this postmodern youth. ఇలాంటి చెదిరిపోతున్న యవనస్తుల మీద మా అబ్బాయికి భారం కలిగి, And he has taken a transfer from his company to Delhi. మా అబ్బాయి Previously he was చేస్తున్న working in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీ నుంచి మా అబ్బాయి ట్రాన్స్ఫర్ తీసుకొని ఢిల్లీ పట్టణానికి వెళ్ళాడు. Voluntarily he took transfer so that he can work among such people. కావాలని ఢిల్లీ నగరానికి వెళ్ళిపోవాలని ఆశ కలిగి తను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు, అలాంటి వారి మధ్య పరిచయం So చేయాలని. in our mission we have partners like that who are tent making missionaries like Apostle Paul. అపోస్తులైన పౌలు లాగా ఆ యొక్క టెంట్ మేకింగ్ మినిస్ట్రీస్ అంటాం వాటిని. So what our son did, మా అబ్బాయి ఏం చేశాడంటే, he has got a house. ఒక ఇల్లు ఉంది అతనికి. And there is an under basement floor. ఆ ఇంటికి కింద ఒక బేస్మెంట్ ఉంటుంది, కింద ఫ్లోర్. He has made the whole basement floor as with all a soundproof system, and he has made it a music school. ఆ యొక్క బేస్మెంట్లో మొత్తం అంతా కూడా సౌండ్ ప్రూఫ్ లాగా, అంటే సౌండ్ బయటికి వెళ్ళకుండా మొత్తం సౌండ్ ప్రూఫ్ చేసి ఆ బేస్మెంట్ అంతటిని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఆ యొక్క వాయిద్యాలతో నింపాడు. Because there, these elite people, they love English music. ఎందుకంటే ఇవి బాగా యవనస్తులకి సంగీతం అంటే చాలా ఆసక్తి. So he is bringing young people there
యవనస్తుల్ని ఇలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చి teach them music. వారికి మ్యూజిక్ సంగీతాన్ని నేర్పించి Along with the music, ఆ సంగీతంతో పాటు he is getting opportunity to share the gospel to them. యేసుక్రీస్తు యొక్క సువార్తని వారికి ప్రకటించేవాడు. So that's how he tries to reach the modern youth in cities. ఆ రీతిగా తను ఆ యొక్క నాగరికత చెందిన యవనస్తుల్ని చేరుకోవడం Directly, జరుగుతుంది. if we give them tract or tell them about Christ, they may not respond. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి ఒక కరపత్రిక పంపించి ఇచ్చి యేసుక్రీస్తు నమ్ముకోండి అంటే ఎవరు వినరు. But through this, they will be able to respond. కానీ ఈ విధంగా వారి సంగీతం నేర్పించడాన్ని బట్టి వాళ్ళు చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. So Abraham, అబ్రహాము when he heard about the Sodom and Gomorrah, the sinfulness, సొదొమ గుమొర్రాలో జరుగుతున్న పాపం గురించి విన్నప్పుడు did he become critical? వారి మీద చాలా విమర్శాత్మకంగా స్పందించాడా? No, he prayed for them. వారి కొరకు ప్రార్థన చేశాడు. Prayed for them. వారి కొరకు ప్రార్థన చేశాడు. Interceded for them. వారి కొరకు కన్నీరు కార్చాడు. And praise the Lord that God spared his nephew Lot from the destruction. దేవుడు అద్భుతంగా లోతును ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు కాపాడాడు. So when missionaries or we even believers, as we live in simple among the sinful people, మనం కూడా దేవుని యొక్క బిడ్డలంగా ఈ యొక్క పాపంతో నిండిపోయిన ప్రజల మధ్య మనం instead of జీవిస్తాం. becoming critical over them, వారిని అసహించుకోవడం, వారిని ద్వేషించడం కాదు, కానీ we need to pray for them, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, love them, వారిని ప్రేమించాలి, some way or other try to reach them with the gospel. వారిని ఏదో రకంగా మనం చేరుకోవడానికి, సువార్తతో చేర్చుకోవడానికి మార్గాలను వెతకాలి. So Abraham faced the sinful people. అబ్రహాము పాపపూరితమైన మనుషుల కొరకు భారం కలిగి ప్రార్థన చేశాడు. I had a list of statistics about the atrocities going on in India. భారతదేశంలో జరుగుతున్న ఆ భయంకరమైన పరిస్థితుల గురించిన సమాచారం నా దగ్గర ఉంది. Is time permits? Just few things. Okay. So in India, 22 women every minute are forced into prostitution. భారతదేశంలో 22 మహిళలు ప్రతి నిమిషానికి బలవంతం చేయబడతా ఉన్నారు. And 2 lakhs of women are subject to prostitution in Mumbai alone. ముంబై నగరంలో మాత్రమే 2 లక్షల మంది వ్యభిచారం కోపంలో చిక్కుకొనబడిన అమ్మాయిలు ఉన్నారు. And 2 Dalit women every day are raped by the politicians or babas. దళిత వర్గానికి చెందిన అమ్మాయిలు రోజుకి 2 చొప్పున ఆ యొక్క రాజకీయాల్లో ఉన్న వారి చేత, అదేవిధంగా డబ్బున్న వారి చేత, స్వామీజీల చేత రేప్ చేయబడుతున్నారు. And there are, about Elama prostitutes in the name of God, they allow young people, the virgins, and they dedicate them for God for prostitution. ఎల్లమ్మ అన్న గుడిలోకి చిన్నపిల్లల్ని, అమ్మాయిల్ని వ్యభిచారుల కింద తల్లిదండ్రులు ఇచ్చేస్తారు. వారు పెద్దవారు అయిన తర్వాత వ్యభిచారం చేయడమే వారి యొక్క ఉద్యోగం. Some of our missionaries are working among them. A few converts also are there. మన మిషనరీస్ ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు వారిలో కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించారు. And about children, చిన్నపిల్లల గురించి మనం ఆలోచిస్తే about 10-year-old children, they are auctioned from Nepal, Bhutan, and India is the place from where they are being sold to the West and the Arab countries. చిన్నపిల్లలు రోజు కూడా చాలామంది వారు పాశ్చాత్య దేశాలకి, అరబ్ దేశాలకి వాళ్ళు అమ్మివేయబడతా ఉన్నారు. And 125 lakhs children, they are forced into child labor. 125 లక్షల మంది చిన్నపిల్లలు బలవంతంగా ఆ చైల్డ్ లేబర్ లేకపోతే పని చేయడానికి వారు వాడుకుంటా ఉన్నారు. 150,000 children are on the streets in Chennai alone. చెన్నై నగరంలో మాత్రమే 1,50,000 మంది అడుక్కునే పిల్లల లాంటి వారు ఉన్నారు. And among them 20 lakhs children are subjected to immorality. అందులో 20 lakhs children 20 లక్షల మంది పిల్లలు మరి అన్యాయంగా బలవంతం చేయబడతా ఉన్నారు ఇండియా, భారతదేశంలోనే. And about the black money that's going on to these days, ఈ మధ్యన మనం బాగా మాట్లాడుకుంటున్నాం నల్లధనం గురించి. 24.5 lakhs of black money in the Swiss bank alone. 25.5 lakhs crores, 25.5 lakhs crores, in Swiss bank alone.
25 లక్షల కోట్లు స్విస్ బ్యాంక్లోనే నల్లధనం చక్కగా భద్రంగా దాచిపడింది. You see? చూసారా? And Modi has announced how much black money will come back if he has announced that yesterday's this thing. నేనాడు దినం మరి మోడీ ప్రసంగం చేసినట్టుగా మరి నల్లధనాన్ని మారిస్తే ఎన్ని కోట్లు వస్తుందో ఆయన ప్రసంగంలో చెప్పారు కదా. So we see that such a sinful state we are in. భారతదేశంలో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం అందరం జీవిస్తా ఉన్నాం. We have a great responsibility to మనందరికీ చాలా pray for our బాధ్యత country. ఉన్నది. మన దేశం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత. Tomorrow I'll be sharing about what are all things we need to pray. మనం in వేటి connection with కొరకు the missions. ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థన అంశాల గురించి నేను కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకుంటాను. So today we saw what are the challenges Abraham faced as God called him to a place where he had to go. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చిందో మనం ఈరోజు నేర్చుకున్నాం. From that we have learned so many lessons. దాని నుండి మనం అనేక విషయాల్ని మనం తెలుసుకున్నాం. How that the missionaries also face such challenges. మిషనరీస్ కూడా అలాంటి సవాల్ని వారు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. Once again to review that. వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. Yes, he facing economic problem. మిషనరీస్కి ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఉంటాయి, సమస్యలు ఉన్నాయి. Cultural problem. వారికి సంస్కృతికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. Relationship problem. సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. Fruitlessness. వారికి ఫలం లేని పరిస్థితులు ఉన్నాయి. Sinful people. Sinful people. పాపంలో చిక్కుకొనబడిన వారి యొక్క సమస్యలు ఉన్నాయి. And also finally there is also Abraham faced in his golden years, he faced family problem. తన యొక్క మంచి బాగా ఎదిగిన దినాల్లో కుటుంబ సభ్యులకు సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. God asked him to give his only son as దేవుడు a burnt offering. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి బలిగా దేవుడు అబ్రహామును అడిగాడు. Missionaries sometimes they had to give up their children they have to be separated from the children. మిషనరీస్ కొన్నిసార్లు వారి యొక్క కుటుంబస్తులకి దూరంగా ఉండవలసి ఉంటుంది. For the sake of education and other things. చదువు యొక్క పరిస్థితులను బట్టి వారి తల్లిదండ్రులకు దూరం చేయబడతారు. And when Abraham's wife died, అబ్రహాం యొక్క భార్య చనిపోయినప్పుడు then he was in a foreign land. అబ్రహాము దూరదేశంలో ఉన్నాడు. And where he has to bury. తన యొక్క భార్యని ఎక్కడ పాతి పెట్టాలి? So he had to buy a land from the unknown people. అతనికి తెలియని ఆ బంధువుల దగ్గర అతను స్థలం కొనుక్కోవాల్సి వచ్చింది. And one full chapter speaks about the burial of Abraham's wife. అబ్రహాం యొక్క భార్య యొక్క మరణం గురించి, ఆమె యొక్క భూస్థాపన కార్యక్రమం గురించి ఒక అధ్యాయం అంతా చెప్పబడింది. to face family problem also. మిషనరీస్ కూడా కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. When it comes to the marriage of children, పిల్లల యొక్క వివాహ సమయంలో he is cut off from his family, from his relatives and so on. తన యొక్క బంధువులందరితోని దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. So when he wants to find a partner for his children, then it's difficult. తన యొక్క పిల్లలకి, మిషనరీ పిల్లలకి సంబంధాలు వెతకాలంటే చాలా కష్టం. So it's all challenges for missionaries. మిషనరీస్కి ఇవన్నీ కూడా చాలా సమస్యలై ఉన్నాయి. We have a great responsibility to pray for the missionaries who are in the field. మిషన్ పరిచర్యలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత, భారం మన మీద మోపబడింది. So tomorrow I'll be sharing some of the things that we need to pray. మనం ప్రార్థన చేయవలసిన కొన్ని అవసరతల గురించి నేను మీతో కొన్ని విషయాన్ని రేపటి దినం పంచుకుంటాను. God bless us. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మిషనరీలు వారు ఎదుర్కొంటున్న సవాళ్ళు అబ్రహాం జీవితం నుంచి ఈరోజు పంచుకోవడం దేవుడు సహాయం చేశాడు. అదే సమయంలో మన జీవితంలో కూడా కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటుంటాం. కానీ దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాంను దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాం కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. మిషనరీని దేవుడు విడిచిపెట్టడు. దేవుని కొరకు ఎవరైతే సవాలుగా జీవిస్తారో, ఎవరైతే సమస్యల్లో నిలబడతారో, ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రభువా, నిజమైన ఆయన, మా జీవితాల్లో కూడా మేము ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. అదే సమయంలో మిషనరీలు అయితే భయంకరమైన సవాళ్ళు నాయన. వారికి నానేవారు ఉండరు ప్రభువా. వేరే సంస్కృతి ప్రభువా, అక్కడ పద్ధతులు వేరు నాయన. ఆర్థిక ఇబ్బందులు నాయన, రకరకాల పాప సంబంధమైనటువంటి సవాళ్ళను వారు ఎదుర్కోవాలి నాయన.
ప్రభువా భయంకరమైనటువంటి రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా, ప్రభువా ప్రజల పరంగా, నాయనా మరి శత్రువుల పరంగా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాలి ప్రభువా. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాయన, పిల్లలను దూరం చేసుకోవడం, అలాగే ప్రభువా కుటుంబంలో సమస్యలు నాయన, ఫలము లేకపోవడం ప్రభువా, అలాగే తండ్రి మరణం ప్రభువా, సమాధి చేసుకోలేని పరిస్థితులు, వీటన్నిటిలో కూడా నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉన్నావు అబ్రహాం జీవితంలో. అవును ప్రభువా, మా జీవితంలో నమ్మదగిన దేవుడిగా ఉన్నావు, మిషనరీ జీవితాల్లో నమ్మదగిన దేవుడిగా ఉన్నావు. ఈరోజు అలాంటి మిషనరీ పరిచర్య ద్వారా ఎన్ని గ్రామాలు మారిపోయినాయి ప్రభువా, ఎన్ని లక్షల మంది మారారు ప్రభువా, ఎన్ని వేల మంది మారారు ప్రభువా, ఎంత కొండ జాతి ప్రజలు మారిపోయారు ప్రభువా. ఓ నీకు వందనాలు ప్రభువా. తండ్రి నీ కొరకు నిలబడే శక్తిని మాకు దయచేయమని ప్రభువుని అడుగుతాం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise your name, Lord. We honor your name, Lord. Hallelujah. We praise you, Lord. Hallelujah. 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 దయగల ప్రభువా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. అబ్రహాముని మీరు ఒంటరిగా పిలిచారు ప్రభువా, నా దేశంకి వెళ్ళమని చెప్పారు, నేను చూపించే దేశంకి వెళ్ళమని. ఒక మిషనరీగా మీరు పిలిచారు నాయన. అబ్రహాం జీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నాడు ప్రభువా. ఈరోజు అలాంటి సవాళ్ళను మా మిషనరీలు ఎదుర్కొంటున్నారు. అలాగే అలాంటి సవాళ్ళను మేము కూడా ఎదుర్కొంటున్నాం ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచు నాయన. ప్రభువా, మిషనరీ పరిచర్య నాయన సవాళ్ళ మధ్యనే సాగేది నాయన. ప్రభువా, నీ కొరకు సువార్త ప్రకటించే భారం మా మీద ఉంది. సువార్థికులుగా వెళ్ళవలసిన బాధ్యత, సువార్తికుల్ని పంపవలసిన బాధ్యత, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత, వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది నాయన. ప్రభువా, మేమేదో సుఖం పడి నాయన సౌఖ్యాలతో విలాసాలతో ప్రభువా మా ఇష్టం వచ్చినటువంటి భక్తి చేయక ప్రభువా, సమర్పణతో కూడిన జీవితం, ప్రార్థనతో కూడిన జీవితం ప్రభువా. ఈరోజు మా ఎదుటి కూడా ఎంతో పరిచర్య ఉంది నాయన. మా చుట్టుపక్కల ఎంతోమంది ఇంకా మారు మనసు పొందిన వారు ఉన్నారు, రక్షించబడిన వారు ఉన్నారు. ఈరోజు కూడా ప్రభువా ఎంతో సవాలుతో కూడిన జీవితాలు మేము జీవించవలసిన వారమైనా కనుక ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభువా. మరి ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. మీరు జరుగుతున్న పరిచర్యకి నీరు కట్టండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ దర్శించండి నాయన. మా హృదయాల్లో ఆ మిషనరీ దర్శనం పెట్టండి ప్రభు. ఆ మిషనరీ పరిచర్యను గురించిన అవగాహన పెట్టండి నాయన. మా హృదయాల్లో మిషనరీ భారం పెట్టండి నాయన. ప్రభువా, మేము కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడాలనే దర్శనం మాకు దయచేతండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. నిజ దేవుడైన యేసు ప్రభు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆశీర్వాదంబుల్ మామి